మటన్ క్యాప్సికమ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ మనం మటన్ కొద్దిగా ఉడికించి పెట్టేసుకున్నాం. సో ఎప్పుడన్నా కూడా మటన్ సెపరేట్గా ఉడికించి పెట్టుకుంటే చాలా పెద్ద పని అయినట్టు అనిపిస్తుంది కదా. మీరు ఇంట్లో చేసినప్పుడు కూడా ఇలానే ఒక 3-4 విజిల్స్ పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, తొందర అయిపోతుంది. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, చేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా? అంతే, ఆన్ చేసేసేయండి. ఓకే. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఆయిల్ మాత్రం బాగా దడ్డిగా పడుతుంది ఇది. నిజమండి, ఆయిల్ పడితేనే మటన్ చాలా టేస్టీగా అవుతుంది. నిజం, నాన్ వెజ్ లో ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ దాంతోపాటు కారం ఎక్కువ టేస్ట్ ఉంటుంది, లేదంటే కౌసు వాసన వస్తుంది. కౌసు వాసన అంటారా? నాన్ వెజ్ బాగా చేస్తారు అయితే మీరు? నాకు నాన్ వెజ్ ఇష్టము, వండడం ఇష్టం, తినడం ఇష్టం, పెట్టడం ఇష్టం. వావ్, నైస్. చాలా బాగా చేసే వాళ్ళకి తినడం అంటే కష్టంగా ఉంటుంది, కానీ మీరు 3-4 డేస్ లేని నడవదు నాకు వారంలో. అవునా? ఏమి ఇష్టం బాగా నాన్ వెజ్ లో? నాకు ఫిష్ ఇష్టం బాగా. ఓ, ఫిష్ ఇష్టం, తర్వాత మటన్ ఇష్టం, చికెన్ ఇష్టం, ఫ్రాన్స్ ఇష్టం. వద్దు ఇంక నేను అడగను. ఓకే, మొత్తం లిస్ట్ వచ్చేసేటట్టే ఉంది. అంతే. నైస్. ఓకే, ఉల్లిపాయలు వేగాయి కదా, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ అంటారు కదా మీరు? అల్లం ఎల్లిగడ్డ. కానీ ఎంత మనము ఆ యాసలో మాట్లాడడానికి ట్రై చేసినా అది అందులో ఒక పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు నన్ను అందరూ మా అత్తగారు ఊర్లో అంటారు, ఈమె ఎట్లున్నా చూడ్డానికి ఇట్లా ఉంటదేమో, మాటలు మాత్రం అవే వస్తాయి, ఇంకా పోతలేవి మీకు అంటారు. మీ అత్తగారు వాళ్ళది ఎవరు? శంషాబాద్ ఇక్కడ. ఓ, శంషాబాద్. ఓకే. పెళ్ళయి ఎంతకాలం అయింది? 14 ఇయర్స్. 14 ఇయర్స్ అయిందా? ఓ, ఒక బాబుండు. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా? పచ్చిమిర్చి వేసుకున్నాం, చెప్పాలి కదా, మర్చిపోయినా. ఓకే, తర్వాత కొంచెం ఫ్రై అవ్వని, తర్వాత పసుపు వేసుకుందాం. ఉప్పు, తర్వాత అల్లం ముక్కలు వేసుకుందాం. ఓకే, తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ సీజన్లో అల్లం తిన్నా మనకి మంచిదే నిజంగా. ఓకే, పెళ్ళయ్యి 14 ఇయర్స్ అయింది? అవును, 14 ఇయర్స్ అయింది. ఓకే, ఒక బాబు. ఏం చదువుతున్నాడు? 8th క్లాస్. ఓకే, ఒకడే బాబు ప్రస్తుతం? ఒకడే బాబు. తర్వాత మటన్ వేసుకుందాం. ఓకే, ఉడికించిన మటన్. ఒక్క మటన్ మనం వండుకుంటే దాంతో పాటు పాయ వండుకోవచ్చు, దాంతో పాటు ఇట్లా మటన్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మిరియాల రసంతో తినాలి. ఈ చలికాలం మస్తు టేస్ట్ ఉంటుంది. మిమ్మల్ని ఏ వంట వండుతారు అనే దానికంటే దేనికి ఏది కాంబినేషన్ బాగుంటుంది అనడమే బెస్ట్. నిజంగా చాలా బాగుంటుంది. నేను కంపల్సరీ ఇట్లా ఫ్రై చేసిన అనుకోండి, ఈ రసం కంపల్సరీ పెట్టేస్తాం, మిరియాల రసం. ఓకే. సో మీ మమ్మీ వాళ్ళ గురించి చెప్పండి. మీ మమ్మీ వాళ్ళది నాగపూర్ కదా? మాది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అంతే. నేను, అక్క, అమ్మ, నాన్న, ఓకే, నలుగురమే హ్యాపీగా ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాం. ఇక అట్లా అక్క పెళ్ళి అయిపోయింది, అక్క అత్తవారింటికి వెళ్ళింది. ఇక తర్వాత 2 years తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది. ఇక అట్లా వెయిట్ చేసారా అక్క ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు నా పెళ్లి చేస్తా? లేదు, నాకు మా అక్కకున్న బాండింగ్ ఎవరికి ఉండదని మా ఊర్లోనే ఫీలింగ్ అది. ఓ, కానీ ఊర్లలో ఏ చిన్న కుటుంబంలో ఏం జరిగినా కూడా మొత్తం ఊరంతటికి తెలుసు. అవును. తర్వాత క్యాప్సికమ్ వేసుకుందామా? వేసుకుందాం. క్యారెట్ కూడా వేసుకుందాం. వేసేసుకుందాం. మళ్ళీ వాటితో పాటు ఇది కూడా ఫ్రై అయిపోవాలి కదా. ఆల్రెడీ మటన్ ఉడకబెట్టుకున్నాం కదా. అవును. సో
అయితే మరి ఊర్లలో అలా ఉంటుంది కదా, ఏ కుటుంబంలో ఏం జరిగినా కూడా మొత్తం ఊరు ఊరు మొత్తం తెలిసిపోతుంది, చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఒక్కరికి తెలిస్తే అందరికి తెలిసినట్టే. ఓకే, ఇప్పుడు ఏం వేస్తాం? సాల్ట్ వేసుకుందాం. మరి అలా తెలియడం మంచిదా లేదంటే మంచిదే కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరికి తెలుస్తుంది, సొల్యూషన్ కూడా దొరుకుతుంది కదా. మనది మనం దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు, ఏం రాదు. సో ఏదన్నా 4 గోళ్ల మధ్యలోనే తేలిపోవాలి, మొత్తం అందరికి మనం తమకు వేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ తెలియాల్సిన విషయమే తెలియాలి. బయట 4 గోడలు ఉండేది 4 గోడలనే ఉండాలి. కానీ ఏదున్నా కూడా ఇరుగమ్మ పొరుగమ్మ ఆసమ్మ బోసమ్మ అనుకుంటూ మాట్లాడేసుకుంటారు కదా, అందరికీ తెలిసిపోతుంది. అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేట్టు ఉందా ఇంటికి? ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు పాత ఇండ్లు ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు ప్రజెంట్ అయితే అట్లా లేదు. అందరు కొత్త కొత్త ఇండ్లు కట్టుకుర్రు, ఎవరికి అంత ఖాళీ ఉండట్లేదు. లేదు లేదు, మేము చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది. మాది నాగమూల కాలనీ అని అంటారు. ఏంటది? నాగం. నాగం అంటే నాగం బస్ ఏరియా అనమాట. ఏరియా అది. అట్లా మరి అందరం ఒక్కటే దగ్గర ఉండేవాళ్ళం, మా రెడ్డిస్ మొత్తం. ఓకే, అందరము ఎర్లీ మార్నింగ్ పోయి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని కొంచెం ఎండ వచ్చినాక ఎవరింట్లోకి వాళ్ళం పోయి అట్లా చాలా మంచిగా ఉండేది. ఇప్పుడు లేదులేండి అదంతా, ఆ కల్చర్ పోయింది. ఇప్పుడు ఆ కల్చర్ పోయింది. అయితే ఆ కల్చర్ పోయింది, ఇప్పుడు కల్చర్ పోయింది. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకుందాం. అసలే మీరు ఉప్పు కారాలు బాగా తింటా ఉన్నారు నిజంగా. క్యాప్సికమ్ మరీ ఎక్కువ ఉడికించినా మనకి అంత కాకపోయినా పచ్చిగా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని వంట చేసుకున్నాం అనుకోండి, ఏ వంట అయినా అద్భుతంగా ఉంటుంది. అవును, సిమ్లో పెట్టి వంట చేయాలి, నూనె ఎక్కువ వేయాలి, కారం ఎక్కువ ఉండాలి, ప్రతి ఒక్క ముక్కకి ఉప్పు కారం అన్ని పీల్చుకుంటది. అవును. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో మిరియాల పొడి. ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది మిరియాల పొడితో. ఓకే, కారం వేసారు, మళ్ళీ మిరియాల పొడి కూడా. మిరియాల పొడి. నెక్స్ట్ గరం మసాలా వేసుకుందాం. ఓకే, లైట్గా కొంచెం వేసుకోవాలి గరం మసాలా. నెక్స్ట్ ధనియాల పొడి. ఓకే, అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవి అయితే బాగుంటాయి నా ఒపీనియన్. కొంచెం వాటర్ ఏమైనా పడుతుందా? కొంచెం వేద్దాం లైట్గా, కొంచెం ఇట్లా ఫ్రై కాదు. కొంచెం వాటర్ వేసి ఒక 10 minutes సిమ్లో పెట్టినాం అనుకోండి, మంచిగా అయిపోతుంది. దీని కాంబినేషన్ మిరియాల రసం ఉండాలి. మిరియాల రసం ఉండాలి. ఇక మా ఊర్లో అయితే ఎక్కువ జొన్న రొట్టెలు చేసుకుంటున్నాం. ఈ ఫ్రై జొన్న రొట్టెలో కూడా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్కి బాగుంటుంది. పెట్టేనా మొత్తం? కొంచెం చిన్న పెడదాం. ఓకే శ్రావణి గారు, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూద్దామండి. ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ చూడండి ఎంత బాగా తేలిందో. గార్నియర్కి లాస్ట్ కొత్తిమీర వేసుకుందాం. గార్నిష్కి ఒకటి లాస్ట్కి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తిమీర వేద్దామా? వేసుకుందాం. క్యాప్సికమ్ క్యారెటే దీనికి ఫుల్ అలంకరణ. మటన్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మటన్ క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉడికించిన మటన్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మటన్ క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగాక పసుపు,
అల్లం ముక్కలు, ఉడికించిన మటన్, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ క్యాప్సికం ఫ్రై రెడీ.